వర్షం వస్తే పక్షులన్నీ వాటి వాటి గోళ్లలో దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. నీకో లక్ష్యముండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. 1వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది వెల్నెస్లో కీలకమైన అంశం? ఏ శారీరక ఆరోగ్యం, బి మానసిక ఆరోగ్యం, సి సామాజిక శ్రేయస్సు, డి పైవన్నీ. క్రింది వాటిలో వెల్నెస్లో కీలకమైన అంశం. ఆన్సర్ డి పైవన్నీ. 2వ ప్రశ్న, వెల్నెస్ ప్రోగ్రాంలో ఒత్తిడి నిర్వహణ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? ఏ అన్ని ఒత్తిడిని తొలగించడం, బి ప్రతికూల ఒత్తిడిని తగ్గించడం మరియు సానుకూల ఒత్తిడిని ప్రోత్సహించడం, సి ఒత్తిడిని విస్మరించడం, డి ఒత్తిడితో కూడిన పరిస్థితులను పూర్తిగా నివారించడం. వెల్నెస్ ప్రోగ్రాంలో ఒత్తిడి నిర్వహణ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? ఆన్సర్ బి ప్రతికూల ఒత్తిడిని తగ్గించడం మరియు సానుకూల ఒత్తిడిని ప్రోత్సహించడం. 3వ ప్రశ్న, వెల్నెస్ సందర్భాల్లో రెసిలెన్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ అన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులను నివారించగల సామర్థ్యం, బి ఇబ్బందుల నుండి త్వరగా కోలుకునే సామర్థ్యం, సి సవాలును నివారించడం, డి మద్దతు కోసం ఇతరులపై ఆధారపడే ధోరణి. వెల్నెస్ సందర్భాల్లో రెసిలియన్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ బి ఇబ్బందుల నుండి త్వరగా కోలుకునే సామర్థ్యం. 4వ ప్రశ్న, వెల్నెస్ సందర్భాల్లో మైండ్ఫుల్నెస్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ మల్టీ టాస్కింగ్, బి ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం, సి భవిష్యత్తు కోసం ప్రణాళిక, డి గత తప్పులను విశ్లేషించడం. వెల్నెస్ సందర్భాల్లో మైండ్ఫుల్నెస్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ బి ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం. 5వ ప్రశ్న, వర్క్ ప్లేస్ వెల్నెస్ ప్రోగ్రాంలో క్రింది వాటిలో ఏది ప్రధాన కారకంగా పరిగణించబడుతుంది? ఏ జీతం బోనస్సులు, బి ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్, సి కఠినమైన పని గడువులు, డి పొడిగించిన పని గంటలు. వర్క్ ప్లేస్ వెల్నెస్ ప్రోగ్రాంలో క్రింది వాటిలో ఏది ప్రధాన కారకంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ బి ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్. 6వ ప్రశ్న, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ విషయంలో బిఎంఐ దేన్ని సూచిస్తుంది? ఏ శారీర కండరాల సూచిక, బి బాడీ మాస్ ఇండెక్స్, సి బేసల్ మెటబాలిక్ ఇండెక్స్, డి శారీరక కొలత సూచిక. ఆన్సర్ ఆరోగ్యం మరియు ఫిట్నెస్లో బిఎంఐ దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ బి బాడీ మాస్ ఇండెక్స్. 7వ ప్రశ్న, సంస్థలో విజయవంతమైన వెల్నెస్ ప్రోగ్రాంకి కీలక సూచిక ఏమిటి? ఏ అధిక ఉద్యోగి టర్నోవర్, బి గైర్హాజరు పెరిగింది, సి మెరుగైన ఉద్యోగి నైతికత మరియు ఉత్పాదకత, డి సిబ్బంది మధ్య తరచుగా విభేదాలు. సంస్థలో విజయవంతమైన వెల్నెస్ ప్రోగ్రాంకి కీలక సూచిక ఏమిటి? ఆన్సర్ సి మెరుగైన ఉద్యోగి నైతికత మరియు ఉత్పాదకత. 8వ
8వ ప్రశ్న, వెల్నెస్ మేనేజ్మెంట్లో పని జీవిత సమతుల్యత అనే భావన దేనిని సాధించాలనే లక్ష్యంతో ఉంది? వెల్నెస్ మేనేజ్మెంట్లో పని జీవిత సమతుల్యత అనే భావన దేనిని సాధించాలనే లక్ష్యంతో ఉంది? ఏ, ఎక్కువ పని గంటలు మరియు తక్కువ వ్యక్తిగత సమయం. బి, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యత. సి, పని మరియు వ్యక్తిగత జీవితం యొక్క పూర్తిగా విభజన. డి, వ్యక్తిగత జీవితం కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వడం. ఆన్సర్ బి, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యత. 9వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది వెల్నెస్ యొక్క పరిమాణం కాదు? ఏ, ఎమోషనల్ వెల్నెస్. బి, ఆధ్యాత్మిక ఆరోగ్యం. సి, ఆర్థిక ఆరోగ్యం. డి, వృత్తిపరమైన ఆరోగ్యం. క్రింది వాటిలో ఏది వెల్నెస్ యొక్క పరిమాణం కాదు? ఆన్సర్ డి, వృత్తిపరమైన ఆరోగ్యం. 10వ ప్రశ్న, క్రింది వాటిలో పర్యావరణ వెల్నెస్ యొక్క కీలక అంశం ఏది? ఏ, వ్యక్తిగత స్థలం మరియు పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం. బి, సురక్షితమైన ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడం. సి, ఆరోగ్యంపై పర్యావరణం యొక్క ప్రభావాన్ని విస్మరించడం. డి, సుస్థిరత కంటే సౌలభ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం. పర్యావరణ వెల్నెస్ యొక్క కీలక అంశం. ఆన్సర్ బి, సురక్షితమైన ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడం. 11వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది వెల్నెస్ మేనేజ్మెంట్ సందర్భాల్లో భావోద్వేగ మేధస్సుని ఉత్తమంగా వివరిస్తుంది? ఏ, భావోద్వేగాలను అణచివేయగల సామర్థ్యం. బి, మీ స్వంత భావోద్వేగాలు మరియు ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు నిర్వహించడం. సి, భావోద్వేగాలపై తార్కిక తర్కంపై దృష్టి. డి, కార్యాలయంలో భావోద్వేగ పరస్పర చర్యలను నివారించడం. క్రింది వాటిలో ఏది వెల్నెస్ మేనేజ్మెంట్ సందర్భాల్లో భావోద్వేగ మేధస్సుని ఉత్తమంగా వివరిస్తుంది? ఆన్సర్ బి, మీ సొంత భావోద్వేగాలు మరియు ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు నిర్వహించడం. 12వ ప్రశ్న, సాధారణ శారీరక మానసిక ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుంది? సాధారణ శారీరక శ్రమ మానసిక ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుంది? ఏ, ఒత్తిడిని పెంచడం ద్వారా. బి, ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. సి, సామాజిక పరస్పర చర్యలను తగ్గించడం ద్వారా. డి, అలసట కలిగించడం ద్వారా. సాధారణ శారీరక శ్రమ మానసిక ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుంది? ఆన్సర్ బి, ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. 13వ ప్రశ్న, కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రాంలో క్రింది వాటిలో ఏది సాధారణ అంశం? ఏ, తప్పనిసరి ఓవర్ టైం. బి, ఫిట్నెస్ సవాళ్లు మరియు ఆరోగ్య పరీక్షలు. సి, తరచుగా తొలగింపులు. డి, పెరిగిన పని గంటలు. కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రాంలో క్రింది వాటిలో ఏది సాధారణ అంశం? ఆన్సర్
బి ఫిట్నెస్ సవాళ్ళు మరియు ఆరోగ్య పరీక్షలు. 14వ ప్రశ్న, ఆరోగ్యంపై సాధారణ ధ్యానం యొక్క ప్రభావం ఏమిటి? ఏ పెరిగిన శారీరక బలం, బి తగ్గిన ఒత్తిడి మరియు ఆందోళన, సి మెరుగైన హృదయనాళ ఓర్పు, డి తగ్గిన వశ్యత. ఆరోగ్యంపై సాధారణ ధ్యానం యొక్క ప్రభావం ఏమిటి? ఆన్సర్ బి తగ్గిన ఒత్తిడి మరియు ఆందోళన. 15వ ప్రశ్న, పని సంబంధిత ఒత్తిడిని నివారించడానికి క్రింది వ్యూహాల్లో ఏది అత్యంత ప్రభావితమైనది? ఏ వాయిదా వేయడం, బి రెగ్యులర్ బ్రేకులు మరియు రిలాక్సేషన్ టెక్నిక్స్, సి గడువులను విస్తరించడం, డి ఎక్కువ పని గంటలు చేయడం. పని సంబంధిత ఒత్తిడిని నివారించడానికి క్రింది వ్యూహాల్లో ఏది అత్యంత ప్రభావితమైనది? ఆన్సర్ బి రెగ్యులర్ బ్రేకులు మరియు రిలాక్సేషన్ టెక్నిక్స్. 16వ ప్రశ్న, వెల్నెస్ మేనేజ్మెంట్లో ఉద్యోగి సహాయ కార్యక్రమాలు ఈఏపీల యొక్క ప్రయోజనం ఏమిటి? ఏ న్యాయ సలహాలు మాత్రమే అందించడానికి, బి ఉద్యోగులకు రహస్య కౌన్సిలింగ్ మరియు సహాయ సేవలను అందించడం, సి ఉద్యోగ ఉత్పాదకతను పర్యవేక్షించడానికి, డి పని ఒత్తిడిని పెంచడానికి. వెల్నెస్ మేనేజ్మెంట్లో ఉద్యోగ సహాయ కార్యక్రమాలు ఈఏపీలు యొక్క ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ బి ఉద్యోగులకు రహస్య కౌన్సిలింగ్ మరియు సహాయ సేవలను అందించడం. 17వ ప్రశ్న, సంస్థలో విజయవంతమైన వెల్నెస్ ప్రోగ్రాములను అమలు చేయడానికి సాధారణ అవరోధం ఏమిటి? ఏ అధిక ఉద్యోగి ఆసక్తి, బి నిర్వహణ మద్దతు లేకపోవడం, సి సమృద్ధిగా ఉన్న వనరులు, డి స్పష్టమైన కమ్యూనికేషన్స్. సంస్థలో విజయవంతమైన వెల్నెస్ ప్రోగ్రాములను అమలు చేయడానికి సాధారణ అవరోధం ఏమిటి? ఆన్సర్ బి నిర్వహణ మద్దతు లేకపోవడం. 18వ ప్రశ్న, క్రింది వాణిలో వెల్నెస్ మేనేజ్మెంట్కు చురుకైన విధానం ఏది? ఏ మద్దతుని అందించే ముందు ఉద్యోగులు బర్న్ అవుట్ సంకేతాలు సూచించే వరకు వేచి ఉండండి, బి సమస్యలు తలెత్తే ముందు సాధారణ ఆరోగ్య శిక్షణ మరియు వనరులను అందించడం, సి ఆరోగ్యాన్ని సమస్యగా మార్చే వరకు విస్మరించండి, డి వెల్నెస్ సమస్యలు సంభవించినప్పుడు వాటిపై స్పందించడం. ఆన్సర్ బి సమస్యలు తలెత్తే ముందు సాధారణ ఆరోగ్య శిక్షణ మరియు వనరులు అందించడం. 19వ ప్రశ్న, కంపెనీలు తమ వెల్నెస్ ప్రోగ్రాంల ప్రభావాన్ని ఎలా కొలవగలరు? ఏ భాగస్వామ్య మరియు ఉద్యోగుల అభిప్రాయాన్ని ట్రాక్ చేయడం ద్వారా, బి ఉద్యోగులందరూ సంతృప్తి చెందారని భావించడం ద్వారా, సి ఆర్థిక ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టడం ద్వారా, డి కొలతలను పూర్తిగా నివారించడం ద్వారా. కంపెనీలు తమ వెల్నెస్ ప్రోగ్రాంల ప్రభావాన్ని ఎలా కొలుస్తారు? ఆన్సర్ ఏ భాగస్వామ్య మరియు ఉద్యోగుల అభిప్రాయాన్ని ట్రాక్ చేయడం ద్వారా. 20వ ప్రశ్న, రెగ్యులర్ కార్డియోవాస్కులర్ వ్యాయామం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? రెగ్యులర్ కార్డియోవాస్కులర్ వ్యాయామం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఏ మెరుగైన కండర ద్రవ్యరాశి, బి మెరుగైన వశ్యత, సి గుండె మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది,
డి మెరుగైన ఎముకల ఆరోగ్యం. రెగ్యులర్ కార్డియోవాస్క్యులర్ వ్యాయామం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ సి గుండె మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. 21వ ప్రశ్న, వర్క్ ప్లేస్ వెల్నెస్ ప్రోగ్రాంలో హెల్త్ రిస్క్ అసెస్మెంట్ హెచ్ఆర్ఏలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ సంభావ్య తొలగింపులను గుర్తించడానికి, బి ఉద్యోగుల శారీరక ఆరోగ్యం మరియు జీవనశైలి ప్రమాదాలను అంచనా వేయడానికి, సి జీతం పెరుగుదలను నిర్ణయించడం, డి ఉద్యోగుల మధ్య పోటీని ప్రోత్సహించడం. వర్క్ ప్లేస్ వెల్నెస్ ప్రోగ్రాంలో హెల్త్ రిస్క్ అసెస్మెంట్ హెచ్ఆర్ఏలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి ఉద్యోగుల శారీరక ఆరోగ్యం మరియు జీవనశైలి ప్రమాదాలను అంచనా వేయడానికి. 22వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది నివారణ వెల్నెస్ యాక్టివిటీ ఉదాహరణ? క్రింది వాటిలో ఏది నివారణ వెల్నెస్ యాక్టివిటీకి ఉదాహరణ? ఏ ధూమపాన విరమణ కార్యక్రమాలు, బి ఓవర్ టైం పని గంటలు అందించడం, సి పని డిమాండ్లను పెంచడం, డి ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని ప్రోత్సహించడం. క్రింది వాటిలో ఏది నివారణ వెల్నెస్ యాక్టివిటీకి ఉదాహరణ? ఆన్సర్ ఏ ధూమపాన విరమణ కార్యక్రమాలు. 23వ ప్రశ్న, వెల్నెస్ సందర్భాల్లో సహాయక పని వాతావరణం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఏ అధిక ఒత్తిడి స్థాయిలు మరియు అవాస్తవ అంచనాలు, బి ఓపెన్ కమ్యూనికేషన్, ట్రస్ట్ మరియు పరస్పర గౌరవం, సి తక్కువ ఉద్యోగి ఇన్పుట్లో కఠినమైన నిర్వహణ, డి లాభం గరిష్టీకరణపై మాత్రమే దృష్టి పెట్టండి. వెల్నెస్ సందర్భాల్లో సహాయక పని వాతావరణం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి ఓపెన్ కమ్యూనికేషన్, ట్రస్ట్ మరియు పరస్పర గౌరవం. 24వ ప్రశ్న, ఏ వెల్నెస్ డైమెన్షన్లో ఉద్దేశ్యం మరియు జీవితంలో అర్థం ఉంటుంది? ఏ శారీరక ఆరోగ్యం, బి ఆధ్యాత్మిక ఆరోగ్యం, సి సామాజిక ఆరోగ్యం, డి ఎమోషనల్ వెల్నెస్. ఆన్సర్ బి ఆధ్యాత్మిక ఆరోగ్యం. 25వ ప్రశ్న, కార్యాలయంలో వెల్నెస్ ఎర్గోనామిక్స్ పాత్ర ఏమిటి? కార్యాలయంలో వెల్నెస్ ఎర్గోనామిక్స్ పాత్ర ఏమిటి? ఏ పని వేగాన్ని పెంచడానికి, బి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించడం, సి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడం, డి ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ తగ్గించడానికి. వెల్నెస్లో ఎర్గోనామిక్స్ పాత్ర ఏమిటి? ఆన్సర్ బి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించడం. 26వ ప్రశ్న, వెల్నెస్ మేనేజ్మెంట్లో సంపూర్ణ ఆరోగ్యం దేన్ని సూచిస్తుంది? వెల్నెస్ మేనేజ్మెంట్లో సంపూర్ణ ఆరోగ్యం దేన్ని సూచిస్తుంది? ఏ శారీరక ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెట్టడం, బి శారీరక మానసిక మరియు సామాజిక ఆరోగ్యంతో సహా ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సు యొక్క అన్ని అంశాలను ప్రస్తావించడం, సి భావోద్వేగ ఆరోగ్యాన్ని విస్మరించడం, డి మూల కారణాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడం. ఆన్సర్ బి
శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యంతో సహా ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సు యొక్క అన్ని అంశాలు ప్రస్తావించడం. 27వ ప్రశ్న, క్యాలరీలను బర్న్ చేయడానికి ఏ రకమైన వ్యాయామం అత్యంత ప్రభావితం ఉంటుంది? క్యాలరీలను బర్న్ చేయడానికి ఏ రకమైన వ్యాయామం అత్యంత ప్రభావితంగా ఉంటుంది? ఏ వెయిట్ లిఫ్టింగ్, బి యోగా, సి ఎరోబిక్ వ్యాయామాలు, డి పైలట్స్. ఆన్సర్ సి ఎరోబిక్ వ్యాయామాలు, ఉదాహరణకు పరుగు, ఈత. 28వ ప్రశ్న, కోర్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ వెనుక కండరాల బలం, బి ఎగువ మరియు దిగువ శారీర బలం మధ్య సమతుల్యత, సి వెన్నెముకకు మద్దతు ఇచ్చే మొండెములోని కండరాల సామర్థ్యం, డి కాలు కండరాల ఓర్పు. కోర్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ సి వెన్నెముకకు మద్దతిచ్చే మొండెములోని కండరాల సామర్థ్యం. 29వ ప్రశ్న, వ్యాయామానికి ముందు వార్మప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వ్యాయామానికి ముందు వార్మప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ కండరాల పరిమాణాన్ని పెంచడానికి, బి గాయాలు నిరోధించడానికి, సి క్యాలరీలను బర్న్ చేయడానికి, డి నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి. వ్యాయామానికి ముందు వార్మప్ ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి గాయాలు నిరోధించడానికి. వెల్నెస్ మేనేజ్మెంట్లో సామాజిక ఆరోగ్యం దేన్ని సూచిస్తుంది? ఏ పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా ఫాలోవర్లను కలిగించడం, కలిగి ఉండటం, బి ఆరోగ్యకరమైన సంబంధాలు మరియు బలమైన మద్దతు నెట్వర్క్లను నిర్మించడం మరియు నిర్వహించడం, సి ఇతరుల నుండి తనను తాను వేరు చేసుకోవడం, డి సామాజిక పరస్పర చర్యలను నివారించడం. ఆన్సర్ వెల్నెస్ మేనేజ్మెంట్లో సామాజిక ఆరోగ్యం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ బి ఆరోగ్యకరమైన సంబంధాలు మరియు బలమైన మద్దతు నెట్వర్క్లను నిర్మించడం మరియు నిర్వహించడం.